ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్స్ వచ్చాయంటే పచ్చి మామిడికాయలతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను విలేజ్ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. 4 మామిడికాయలు తీసుకున్నాను, చిన్నగా ఉన్నాయి. స్టవ్ పైన వెలిగించి విలేజ్ స్టైల్ అని చెప్పాను కదా, ఏం చేస్తారంటే దీనిపైన మామిడికాయలని ప్లేస్ చేసేయాలి. ఇవి కాల్వాలి. మార్నింగ్ కట్టెలు పోయి అవి వెలిగిస్తారు కదా ఊర్లలో, ఆ కుమ్ము అంటారు దాన్ని. ఆ కుమ్ములో ఈ 2 మామిడికాయలు వేస్తే ఆ కుమ్ములోనే ఇవి ఉడికిపోతాయి అన్నమాట. అట్లా ఆ ఫ్లేవర్ కోసం అది ఉడికిన దాంతో పచ్చి పులుసు చేస్తే ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది. ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇది కాలాలి, మధ్య మధ్యలో టర్న్ చేస్తుండాలి. అయ్యో మాడిపోతున్నాయి కదా అని ఏమి ఇది కావద్దు, మాడిపోయినా పర్వాలేదు, లోపల ఉడుకుతుంది అది. ఇవి ఉడుకుతుండగానే మీన్వైల్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 గుప్పెళ్ళు పల్లీలని వేయించి పెట్టుకోవాలి. వేయించి పొట్టు తీసేసి పౌడర్ చేసి పెట్టుకోండి. మీకు టైం లేదు, ఇట్లా స్టవ్ పైన పెట్టి కుమ్ము స్టైల్లో ఉడకబెట్టాలి అని అనుకుంటే కుక్కర్లో కొన్ని నీళ్లు పోసేసి 2-3 విజిల్స్ ఇచ్చారంటే ఉడికిపోతాయి మామిడికాయలని. ఇవి ఇట్లా బ్లాక్ ఇట్లా రావాలన్నమాట, వస్తే లోపల ఉడుకుతుంది మామిడికాయ. ఫ్లేవర్ మ్యాటర్స్ అంటారు కదా, అందుకు ఇట్లా ఉడికిస్తున్నాను నేను మామిడికాయలని. లేదంటే కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఉడికినాయి. వీటిని ఫస్ట్ ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో వేసేయండి, ఎందుకంటే ఇవి చాలా వేడిగా ఉంటాయి కదా. కొంచెం చల్లారనివ్వాలి. కలర్ చూసిరా ఇట్లా అయిపోయినాయి, కానీ లోపల ఉడికిపోయి ఉంటుంది. ఇవి పొగలు వస్తున్నాయి. ఇట్లా అంటుంటేనే వచ్చేస్తుంది పొట్టు, చూడండి. ఈ టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా రెగ్యులర్ చేసుకునే దానికన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఇది ఉంటుంది కదా, జీడిది ఉంటుంది, అది కొంచెం ఇట్లా చాకుతో తీసేసి వీటన్నిటిని ఇట్లనే ఇదే విధంగా పొట్టంతా తీసేసి ఈ వేరే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అందులో వేసేసేయండి. వీటి నుంచి ఇట్లా పిసికేసి రసం తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తీసుకున్న రసంలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి పెట్టేశాను. ఎందుకంటే అది కొంచెం ఆ పులుపులో నానితే ఆ కారం అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం పెట్టుకొని కొంచెం పోపు కోసం కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా 2 రెమ్మలు వేస్తున్నాను. వేసేసి చిటికెడు పసుపు వేసి కొంచెం కారం, ముందు లేదా చాలా కొంచెం కారం వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం ఎక్కువైపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో దీన్ని వేసేయాలి. ఇప్పుడు ఎండుమిర్చిని తీసుకొని ఇందులోనే ఈ పచ్చి పులుసుకి సరిపడా ఉప్పు తీసుకొని, రాళ్ళు ఉప్పు తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఉప్పు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే వేయచ్చు.
వీటిని తీసేయాలి ఇందులోకి వెళ్ళి, ఈ ఎండుమిర్చిని కొంచెం ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఇందులోనే మనం పల్లి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసేయాలి. మామూలు చింతపండుతో చేసిన పచ్చిపులుసుకి అయితే నువ్వు పొడి వేసుకుంటాము, మామిడికాయ పచ్చిపులుసుకి పల్లి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లి పొడి వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెంసేపు నానితే ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటుంది, ఆ ఘాటు తగ్గుతుంది. అందుకని కొంచెం బిఫోరే, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే చేసి పెట్టుకుంటే ఆ ఘాట్ అనేది ఉండదు ఉల్లిపాయలది. కదా విలేజ్ స్టైల్ పచ్చిపులుసు ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో, అది సీజనల్గా దొరికే మామిడికాయతో మీరు కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.